ఎక్కడ ఏం తీసుకున్నా నాకు అంత అడల్ట్రేషన్ అంత కల్తీతోనే పిల్లల్ని పెంచాలంటే బాధేసేది. ఓకే. ఈ పిల్లలకి ఏమైనా అడల్ట్రేషన్ లేకుండా ఇవ్వాలనేది దాని నుంచి నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ ఫామ్లో సెటిల్ కావడము, నెక్స్ట్ తరాలకు పిల్లలకు ప్యూరిటీ అనేది ఉండాలి ఫుడ్లో అనేసి. ఏ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మన ఫామ్లో గో ఆధారితంగా ఆర్గానిక్గా చేస్తున్నారు? మ్యాంగో, లైమ్, చిక్కు, ఓకే. క్రాన్బెర్రీ. అది హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఈరోజు మనము కోలార్ డిస్టిక్లో ఉన్నాము. ఇక్కడ బెంగళూరు నుంచి ఒక 100 కిలోమీటర్ దూరంలో ఇక్కడ ఒక గోశాలలో అయితే ఒక ఫామ్లో అయితే విజిట్ చేయడం జరిగింది. న్యాచురల్గా ఆర్గానిక్గా మనకి ఇక్కడ ఎవ్రీ ప్రోడక్ట్ అయితే రెడీ అవ్వడం జరుగుతుంది. ఘీ కానీ, పన్నీర్ కానీ, లేకుంటే గోవులకు సంబంధించిన గో ఆధారిత వ్యవసాయం చేయడం జరుగుతుంది. 30 ఎకరాలలో ఫామ్ ఉంది. మ్యామ్ టోటల్లీ ఒక మంచి ఎంపైర్ అయితే బిల్డ్ చేయడం జరిగింది. ఇక్కడ అడుగుదాము ఏ విధంగా జర్నీ చేయడం జరిగింది, వచ్చే తరాలకు వచ్చే వాళ్ళు ఏ విధంగా మనకు న్యాచురల్గా ఆర్గానిక్గా ఇందులో రావాలి, ఏమేమి ఫేస్ చేయడం జరిగింది అని మ్యామ్తో నేను డైరెక్ట్ అడుగుదాం. మ్యామ్ నమస్కారం. మ్యామ్ నమస్తే. మ్యామ్ మీ పేరు, అడ్రస్, ఈ జర్నీ ఈ ఆర్గానిక్ టైప్ రావాలి అని ఏ విధంగా అనిపించింది మ్యామ్? ఎలా వచ్చారు? మేము బెంగళూరులో ఓకే, పొలిటికల్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు. బ్యాక్గ్రౌండ్ మొత్తం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. మీ పేరు మ్యామ్? నా పేరు అపర్ణ, ఆయన వెంకటేష్. ఓకే. బెంగళూరులో ఉండేవాళ్ళం. ఓకే. ఎక్కడ ఏం తీసుకున్నా నాకు అంత అడల్ట్రేషన్ అంత కల్తీతోనే పిల్లల్ని పెంచాలంటే బాధేసేది. ఓకే. కొంచెం వీలైనంత వరకు వాళ్ళ ఎడ్యుకేషన్ అయ్యే వరకు ఉండి తర్వాత అయినా ఎప్పటికైనా నాకు ఓల్డ్ ఏజ్ హోమ్ చేయాలనేది ఒక ఇది, పిల్లలకి ఏమైనా అడల్ట్రేషన్ లేకుండా ఇవ్వాలనేది దాని నుంచి నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ ఫామ్లో సెటిల్ కావడము, నెక్స్ట్ తరాలకు పిల్లలకు ప్యూరిటీ అనేది ఉండాలి ఫుడ్లో అనేసి దానికోసం నా ప్రయత్నంతో నేను 2 ఆవులతో స్టార్ట్ చేసిన. 2-3 ఆవులు ఉన్నాయి. ఐడియా మీదేనా సార్? వాళ్ళు ఎవరైనా లేకుంటే ఫ్రెండ్స్ ఎవరైనా ఇచ్చారు ఐడియా? ఐడియా అయితే నాదే కానీ ఓకే, ఆయన ఎంకరేజ్మెంట్, ఫ్యామిలీ కంప్లీట్గా బాగా ఎంకరేజ్ చేసినారు. ఓకే. ఫ్యామిలీ నాతో మంచి సపోర్ట్ ఉంది, ఫ్యామిలీ సపోర్ట్. ఈ దేశీయ ఆవులలో ఏది సెలెక్ట్ చేయడం జరిగింది? ఫస్ట్ ఏది సెలెక్ట్ చేసారు? దేశీయ ఆవులలో మల్నాడు గిడ్డ, అదైనాక షాహివాల్. మల్నాడు గిడ్డ అనేది లోకల్ బ్రీడ్, కర్ణాటక బ్రీడ్ అది. ఓకే. దాంతోపాటు షాహివాల్, ఓకే, కాంక్రేజ్, రాటి. ఓకే. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ప్రస్తుతానికి మా దగ్గర అంటే ఇప్పుడు క్యారింగ్ అన్నీ కలిపి 90 cows ఉన్నాయి. ఓకే. ప్రెగ్నెన్సీ, మిల్కింగ్. ఓకే. బట్ మేము మెయిన్ ఇంటెన్షన్ వచ్చి నెక్స్ట్ కాఫ్స్ను వాళ్ళకు కూడా 4 నెలలు క్యారింగ్ అయినాక 4 months మాత్రం మిల్కింగ్ చేసి తర్వాత వదిలేస్తాం. ఓకే. ఎందుకంటే బిడ్డ కూడా పౌష్టికంగా ఉండాలి కదా, దానికోసం. అదైన తర్వాత కూడా 5 liters మాత్రమే మేము పాలు తీసేది, మిగతాది దూడకే వదిలేస్తాం. ఎంత ఇచ్చినా 5 liters మాత్రం తీస్తాం. ఓకే. దూడకు వదిలేస్తాం. ఇంకొకటి మ్యామ్, ఇక్కడ మీరు నెయ్యి కూడా రెడీ చేస్తున్నారు కానీ ఇంకొకటి గో ఆధారిత వ్యవసాయం 30 acresలో అన్ని రకాల పంటలు ఉన్నాయి. వెజ్ సంబంధించిన ఏవేవి మనకు ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఫ్రూట్స్, మ్యాంగో. ఇది ఏదైనా ట్రైనింగ్ తీసుకున్నారా? గో ఆధారిత వ్యవసాయంలో వెళ్తే ఈ మజ్జిగ ఇవన్నీ ఉండాలి, ఈ విధంగా గోవులకు సంబంధించిన మనకు జీవామృతం, గో అవి ఉంటాయి కదా మేడం, ఆ విధంగా ఏ విధంగా వచ్చి? నాకు కొంచెం సపోర్ట్ వచ్చేసి బంగారపాలెంలో మా కజిన్ ఉన్నారు, జగదీష్ రెడ్డి అనేసి. ఓకే. వాళ్ళు ఇదే చేస్తారు. ఆయన ఆర్గానిక్ ఫీల్డ్లో ఉన్నాడు. ఓకే. ఆయన కూడా ఎంకరేజ్ చేసినాడు. ఎట్లున్నా ఇక్కడ ఉన్నారు కదా, కొంచెం చేసి చూడండి ఎట్లుంటుందో. సుభాష్ పాలేకర్ వాళ్ళది ఫాలో అవుతారు జగదీష్. జగదీష్ వాళ్ళు కొంచెం డైరెక్షన్స్ ఇచ్చినారు. తర్వాత ఫ్యామిలీ వాళ్ళు కూడా మంచి సపోర్ట్ నుంచి చేయగలుగుతారు. మల్నాడు గిద్దను ఎందుకు సెలెక్ట్ చేసారు? ఎందుకంటే మల్నాడు గిద్ద అనేది మిల్క్లో చాలా తక్కువ, 1.5 లీటర్, ఎక్కువ అంటే 2 liters పర్ టైంకి. ఎందుకు ఇది సెలెక్ట్ చేయడం జరిగింది? అంటే దానిలో క్యూరింగ్ ఇవంతా ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నాయి. దాంట్లో మ్యాగ్నీషియం కానీ మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే. క్యాన్సర్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, ఎవ్రీథింగ్ దాంట్లో మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి. దాన్ని A3 అంటని కూడా అంటారు. కాకపోతే అంత అఫోర్డ్ చేయలేకుంటున్నారు కొంతమంది. దానికోసం A2కు
A2 కూడా పెట్టాల్సి వచ్చింది. A3 అంటే ఘీ అన్నా A3 కూడా ఘీ అంటే దానిలో మల్నాడు గిద్ద. మల్నాడు గిడ్డ ఘీ ఓకే, A3 ఘీ ఎవరికైనా కావాలంటే మల్నాడు గిద్దకు సంబంధించి టోటల్ అలాగే చేస్తారు. సపరేట్గా చేసిస్తారు. ఓకే, ఇందులో లాభాలు ఎలా ఉంటుంది మనకు మల్నాడు గిద్దతోటి? ఓన్లీ క్యాన్సర్ లాభం గురించి ఎక్కువ ఆలోచన చేయకుండా చేస్తాను, ఎందుకంటే ఇది ఓన్లీ లాభం గురించి ఓకే ఎక్కువ లేదు, సర్వీస్ ఓరియంటెడ్గా చేస్తాను, మొత్తం సర్వీస్ సర్వీస్ ఓరియంటెడ్ ఉన్నాం. ఓకే, రెడీ తయారు చేసే విధానం ఏంది మనకు? పాలన్నీ చేతిలో పిండడమే, మిషన్ యూస్ చేయకుండా పాలు పిండి ఓకే దాన్ని తీసుకొచ్చి ఇత్తడి పాత్రలో కాగబెట్టి మట్టి పాత్రలో ఓకే పెరుగు తోడేసి బిలోనా మెథడ్లో వెన్న తీయడం జరుగుతుంది. వెన్న తీసి తిరిగి ఇత్తడి దానిలోనే కాగబెడతాం నెయ్యి. ఓకే, వెన్న కాగబెట్టి నెయ్యి తయారు చేస్తాం. ఓకే, ఈ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు ఈ మజ్జిగ ఉంది కదా, ఒకటి ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది బయట, ఇక్కడ తాగే వాళ్ళు తీసుకునే వాళ్ళు తీసుకుని వెళ్తున్నారు. ఇప్పుడు ఏ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మన ఫామ్లో గో ఆధారితంగా ఆర్గానిక్గా చేస్తున్నారు? మ్యాంగో, లైమ్, చిక్కు, క్రాన్బెర్రీ. అది మార్కెట్లో అమ్ముతారు? అది కూడా మార్కెట్ మ్యాంగోస్ ఇవన్నీ కూడా మ్యాంగోస్ అంతా ఓకే, సీజనల్గా ఏం పండిస్తామో అవి ఓకే చేస్తాం. అంతా సప్లై చేయగలుగుతున్నారా మ్యామ్? చేయగలుగుతారు మెల్లమెల్లగా. అంటే ఇప్పుడు కొంచెం అంతా చేసుకొని వస్తాం. ఇప్పుడు పాల విషయం వచ్చేసి ఆవులు మీ దగ్గర ఒక 80 to 90 ఆవుస్ ఉన్నాయి, దూడలు ఉన్నాయి. ఫీడింగ్లో ఏం వాడుతున్నారు? ఫీడ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, ఆవులకు తగినంత ప్రోటీన్ అవంతా కావాలి, కాల్షియం అదంతా కావాలి కదా మేడం. వీలైనంత వరకు లూజ్ హౌసింగ్లోనే పెంచుతున్నాం. మల్నాడు గిడ్డను బయట తీసిపోయి ఫ్రీ గ్రేసింగ్ సూపర్, అవును తీసుకుపోతారు. తర్వాత ఈ పెద్దగా ఆవులను షాహివాళ్ళు ఇవంతా ఫ్రీ గ్రేజింగ్ కష్టమవుతుంది. ఓకే, కాబట్టి కొంచెం లూజ్ హౌసింగ్లో పెంచుతున్నాం. ఓకే, ఇంకొకటి జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న, ఓకే, ఇవి దానిలో మిల్లు చేపించేసి దాన్ని ఫీడ్గా వాడుతాను. ప్లస్ మేము వాడిండే దాంట్లకు ఎరువులు అంటే మేము తయారు చేసినది ఈ ఆవుల పేడ, గంజరము, బెల్లము, శనగపిండి ఇవంతా వేసి చేసిన ఎరువులతో పండించిండేది. గడ్డి కూడా దానికి వాడతాం. మెడిసిన్ ఏం వాడాలి? మెడిసిన్ వాడము, దేనికి మెడిసిన్స్ వాడము. ఓకే, మేము పండే ఇక్కడ సీజనల్ వెజిటబుల్స్ కూడాను మేము బటర్ మిల్క్తో స్ప్రే చేసుకొని, బటర్ మిల్క్ ఇంగువ 2 కలిపి స్ప్రే చేసుకొని గంజరంలో కలిపి స్ప్రే చేస్తాం. కానీ ఓకే, బయట నుంచి మేము మెడిసిన్స్ ఏం తీసుకురాం. వరి కూడా వేస్తాం, అది సపరేట్, అది 20 acres చేస్తాము. ఓకే, అది చేసినాము, దానికి కూడా మేము వేరే ఎరువులు ఏం వాడము. నేను ఇన్ని ఫామ్లు తిరిగాను. ఇవి నెయ్యివి ఫస్ట్ టైం నేను చూసాను. 3 types of 4 types of నెయ్యి ఉంది మా దగ్గర. ఒకటే A2 కానీ దానికి. అందులో ఈ ఐడియా ఎలా వచ్చింది మీకు? తులసితోని కూడా అది ఉంటుంది, ఇట్లా మనకు తమలపాకుతోని ఉంటుంది, లవంగాలతోటి కూడా ఉంటుంది. అంటే ముందు కాలంలో చేసేవాళ్ళు తమలపాకు, లవంగా 2 వాడి. ఓకే, తర్వాత అంటే నెక్స్ట్ ఇప్పుడు తులసి, బిల్వపత్రి కూడా దొరకడం కష్టమైంది చిన్నపిల్లలకి. ఇప్పుడు సిటీ లైఫ్ స్టైల్ దానిలో ఇవన్నీ దొరకాలంటే దొరకవు, పిల్లలకి అది ఇంపార్టెంట్. అవును, దానికోసమని ఇక్కడ తయారు చేస్తాం, ఇక్కడ రెడీ చేస్తున్నా. ఎలా ఆర్డర్ ఇస్తే స్టాక్ ఉందా? స్టాక్. ఓకే, ఏది కావాలంటే అది ఆర్డర్ చేయొచ్చు. ఇది ల్యాబ్ టెస్ట్ ఏ విధంగా చేపిస్తారు? ల్యాబ్ టెస్ట్ బెంగళూరులో చేపిస్తారు. ఓకే, మీకు ఎవరికైనా అనుమానం ఉన్నా చేయించుకోవచ్చు, తీసుకుని మీరు ఆన్సర్ అంతా ఇచ్చేస్తారు ఏమైనా ఉన్నప్పుడు. చూడొచ్చు, స్క్రీన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మేడం ఇంకొకటి మీరు చెప్పారు కదా, ఇది ప్లాన్ చేస్తున్నాము, స్కూల్ వాళ్ళు కానీ కాలేజీ పిల్లలు కానీ మా దగ్గర వచ్చి స్టే చేయొచ్చు, లేకుంటే ఫామ్ స్టే అని కూడా, ఇది ఒక కొత్త ప్లాన్తో మీరు రావడం జరుగుతుంది ఫ్యూచర్లో. ఇది ఏ విధంగా వచ్చింది ప్లాను, ఈ విధంగా చేద్దామని? ఇది ఎందుకంటే ఇప్పుడు అంతా బిజీ లైఫ్ స్టైల్లో ఉన్నారు అంతా. ఓకే, అందరూ ఇప్పుడు వచ్చి చూసేవాళ్ళు. నెక్స్ట్ పిల్లలకు ఏది వరి అంటే తెలియదు, అవును, పాలు ఎట్లా వస్తాయో తెలియదు, ప్యాకెట్ పాలు అనుకుంటారు కానీ పాలు ఎట్లా వస్తాయి అనేది కూడా తెలియదు. అది కొంచెం చూసుకొని కొంచెం పిల్లలు ఎక్స్పీరియన్స్ అవుతారు నెక్స్ట్ తరము. ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మేడం? ఇక్కడనేనా వేరే ఎక్కడ ప్లాంట్? ఇక్కడనే స్టార్ట్ చేయాలని ఉద్దేశం ఉంది. ఓకే, 6 months స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ చేయాలని. ఓకే, ఒక మంచి ఒక ఐడియాతో రావడం జరిగింది. ఎవరున్నా కూడా స్టే చేయొచ్చు వచ్చి ఫామ్లో. స్కూల్ వాళ్ళు కానీ కాలేజెస్ వాళ్ళు కానీ ఒక రోజు మొత్తం రీసెర్చ్ చేసి ఏ విధంగా ఉంది, ఆర్గానిక్ టైప్ ఏ విధంగా చేయాలి, అన్ని రకాల చెట్లు దొరుకుతాయి మీకు. మెడిసిన్ వ్యాలీ చెట్లు ఇందులో దొరుకుతాయి, 30 acresలో ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మీకు పూలు అవి అన్నీ దొరుకుతాయి ఇక్కడ.
ఇంకొకటి ఏంటంటే మీకు నెయ్యి మాత్రం 100% ప్యూర్. ఎందుకంటే ఇక్కడ మొత్తం ప్రాసెస్ మొత్తం మీ కళ్ళ ముంగల్లో ఉంటుంది. రండి, గ్యారెంటీ ఏమి ఇస్తున్నా అంటే మీరే చెక్ చేసుకొని మీరే తీసుకొని వెళ్ళండి అని మ్యామ్ వాళ్ళు చెప్తున్నారు. రండి, మిల్క్ ఉంటుంది, మిల్క్ తర్వాత ప్రాసెస్ మొత్తం చూడొచ్చు, చూసిన తర్వాత రెడీ అయిన తీసుకొని వెళ్ళొచ్చు మీరు అని చెప్తున్నారు. స్క్రీన్ నెంబర్ కాంటాక్ట్. కర్డ్ ఇస్తారా మేడం, ఇక్కడ సప్లై చేస్తారా? కర్డ్ కానీ వెన్న కానీ? కర్డ్ సప్లై చేయం, వెన్న నియర్ బై అయితే సప్లై చేయొచ్చు, అది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఓకే. దూరం పంపిస్తే అది కరిగిపోతుంది. పన్నీర్? పన్నీర్ పర్వాలేదు. ఈ జీవామృతం అవి ఉంటాయి కదా, గో ఆధారిత అవన్నీ మనకు అవి ఎలా, అవి కూడా సేల్ ఉన్నాయా మనకి? మన జీవామృతం, ఘన జీవామృతం ఉంది, లిక్విడ్ జీవామృతం ఉంటుంది. ఇది పంపిస్తారా? అది కూడా పంపిస్తాం కావాలన్న వాళ్ళకి. ఓకే. మనకు చిన్న చిన్న తోటలు ఉంటాయి కదా ఇంటికాడ కానీ, ఇప్పుడు సిటీస్లలో కూడా కావాల్సిన వాళ్ళు కూడా చిన్న మొక్కలు కూడా పెంచుకునే వాళ్ళు కూడా కాంటాక్ట్ చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ కోసం కూడా రావచ్చు, వచ్చి మ్యామ్తో మాట్లాడవచ్చు, ఇక్కడ అట్మాస్ఫియర్ను కూడా చూడవచ్చు. స్క్రీన్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. నెయ్యి, వెన్న లేకుంటే పన్నీర్ కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేయండి. మీకు ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ అంతా మీరే పంపిస్తారా? టోటల్ ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, అదే చార్జెస్ అయితే ఇస్తారు. ఒక 24 అవర్స్లో మీరు పంపిస్తారా మేడం? ఎక్కడన్నా ఆంధ్ర కానీ తెలంగాణ, కర్ణాటక పంపించగలరు. ఓకే. ఏది ఒక చిన్న మిస్టేక్ ఉన్నా మీరు మళ్ళీ కాల్ చేయొచ్చు, జవాబారి మొత్తం. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. చాలా మంచి ప్రాజెక్ట్ చేయడం జరుగుతుంది, ఇంకా సక్సెస్ఫుల్గా ఇంకా పైకి వెళ్ళాలని. ఆవులు కూడా చాలా మంచి కండిషన్ ఉన్నాయి. ఆవులు కూడా చుట్టుపక్కల రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇట్లనే ఆర్గానిక్గా చేసిన వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. హర్యానా, గుజరాత్ అక్కడ నుంచి ఆవులు తెప్పిస్తున్నారు, చుట్టుపక్కల ఉన్న రైతులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది మెయిన్గా ఏంటంటే చిన్న లాభంతో ఒక ఎక్స్పీరియన్స్గా ఇక లైఫ్ మొత్తం చూసి మ్యామ్ వాళ్ళు కాబట్టి వచ్చే తరాలకు ఏదైనా ఒకటి ఇవ్వాలన్నట్టు ఆ విధంగా చేస్తున్నారు. అందరికీ తెలుసు 3,500లో ఈ టైంలో ఘీ చేయాలంటే చాలా కష్టము. ఎందుకంటే 28 to 30 లీటర్స్ పర్ లీటర్ వచ్చేసి హైదరాబాద్లో కానీ లేకుంటే బెంగళూరులో మీకు 120 to 150 పర్ లీటర్ A2 మిల్క్. అదే మల్నాడు గీత అయితే 200, పొంగునూరు, చిన్న పొంగునూరు రావులే 300 పర్ లీటర్ కూడా ఉన్నాయి. అంతా ఉన్నా కూడా ఇంకా యావరేజ్ రేట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం.